ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నవ్వుతూ ఉండాల్సిన దానివి బాధపడుతున్నావు ఎందుకు తల్లి? నా బిడ్డ పురిట్లోనే చనిపోయింది స్వామి. నన్నందరూ నష్టజాతకురాలు అంటున్నారు. ఈ అపవాదు పోవాలంటే నాకింకో బిడ్డ కలిగేలా మార్గం చూపించండి. పురిట్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. అది కాదు స్వామి, తన బిడ్డ హాస్పిటల్లో చనిపోయింది కదా. నేను చెప్పేది సత్యము. అవును తల్లి, కదిలే కాలవాడుతున్న దోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. స్వామి, నా బిడ్డ నేను కలుస్తానా? నా బిడ్డ నాకు దొరుకుతుందా? నీ బిడ్డ నిన్ను చేరుకుంటుంది. చాలా శక్తులన్నీ కలుసుకొని నీ బిడ్డను నీ నుంచి దూరం చేసి మిమ్మల్ని కలవకుండా చేయాలని, విడదీయాలని చూస్తున్నాయి. మీ పేగు బంధాన్ని తొలగించి మిమ్మల్ని వేరు చేశారు, కానీ మీ మధ్య ప్రేమ బంధం మిమ్మల్ని కలుపుతుంది. ఎప్పుడు నా బిడ్డను కలుస్తాను స్వామి? నీ సంకల్పమే నీ బిడ్డను నీ చెంతకు వచ్చేలా చేస్తుందని మర్చిపోకు. ఓం నమ శివాయ. విజయోస్తు తల్లి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ స్వామీజీ వీళ్ళకి నిజం చెప్పారు. ఏమో నిజం తెలిసినా ఏం చేయలేదు, కానీ ఆ కృష్ణకు కూడా తెలిసిందే. అదంత తేలిగ్గా వదలదు. ఈ విషయాన్ని ఎలాగైనా తారా మేడంకి చెప్పాలి. ఎస్. ఏమండి ఏమండి, నీకెన్నిసార్లు చెప్పాను, ఇది ఆఫీస్, ఇక్కడ నేను బాస్ని, అలాగే పిలవమని. అవన్నీ తర్వాత అండి, ముందు నేను చెప్పేది వింటారా? నువ్వు చెప్పేది తర్వాత. ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేయి. అది కాదండి. నువ్వు నాతో ఇక్కడికి వస్తుంది సీరియస్గా ఉద్యోగం చేయడానికా, లేకపోతే టైంపాస్ చేయడానికా? ఉద్యోగం చేయడానికి. ఉద్యోగం చేయడానికే అయితే మార్నింగ్ ఇక్కడికి వస్తూ ఎక్కడికో మాయమైపోయావు. తిరిగి ఇప్పుడు వచ్చావు. ఎక్కడికి వెళ్ళావు? ఆ విషయం గురించి మీతో చెప్పాలి. చెప్పు, ఏంటి? హిమా బిడ్డ బతికే ఉందండి. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మనందరం పొరిట్లోనే చనిపోయింది అనుకుంటున్నా, హిమ బిడ్డ బతికే ఉన్నాడు. హిమబిడ్డ బతికున్నడం ఏంటి? హిమబిడ్డ బ్రతికుందని నీకెవరు చెప్పారు? స్వామీజీ చెప్పారు. స్వామీజీ చెప్పాడా? అవునండి, ఇందాక గుళ్ళో హిమ కలిసింది. హిమ తన చనిపోయిన బిడ్డ గురించి బాధపడుతుంటే అక్కడే ఉన్న స్వామీజీ దగ్గరికి హిమాని తీసుకువెళ్ళాను. హిమాని చూసి స్వామీజీ హిమ బిడ్డ బతికే ఉన్నాడని చాలా నమ్మకంగా చెప్పాడు. హిమ తన బిడ్డ ఖచ్చితంగా కలుస్తారని కూడా చెప్పారు. అంతేనా? హిమబిడ్డ ఎక్కడున్నాడో, ఎవరి దగ్గర ఉన్నాడో కూడా చెప్పాడా? అవన్నీ ఆయనలో చెప్తారు. హిమ బేబీ బ్రతికే ఉందని చెప్పిన వాళ్ళకి అడ్రస్ చెప్పడం ఒక లెక్క కాదు కదా. అలా ఏ స్వామీజీ చెప్పరు. ఎందుకు చెప్పరు? అది ఆగో. ఇప్పటికిప్పుడు హిమబిడ్డ బ్రతికే ఉందని ఎందుకు చెప్తున్నావు? ఓహో, ఇలా హిమని
హిమబిడ్డని అడ్డు పెట్టుకుని నాతో నైస్గా మాట్లాడి నన్ను నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు అంతేనా? అదేంటండి అంత మాట అన్నారు? మరి లేకపోతే డాక్టర్లంతా ఖచ్చితంగా చెప్పారు కదా హిమబిడ్డ పురిట్లోనే చనిపోయిందని. డాక్టర్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ స్వామీజీ చెప్పాడని హిమబిడ్డ బ్రతికే ఉందంటే నమ్మేసి నీ ట్రాప్లో పడిపోతానా? నేను మిమ్మల్ని ఎందుకు ట్రాప్ చేస్తానండి? నాకేం అవసరం? ఎందుకంటే నన్ను 30 రోజుల తర్వాత వదిలేయడం నీకు ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కొత్త కొత్త డ్రామాలాడి నా పక్కన భార్య అనే స్థానంలో పర్మనెంట్గా ఉండిపోవడానికి వేసిన ఎత్తుగడే ఇది. ఒక తల్లి కడుపులో బిడ్డని ఇలాంటి వాటికి అడ్డం పెట్టుకునేంత నీచమైన మనసు నాకు లేదండి. అలా అయితే ఎవరో స్వామీజీ చెప్పారని బాబాలు అన్నారని వాళ్ళ మాటలు నాకు చెప్పొద్దు. నువ్వు ఎన్ని ట్రిక్కులు వేసినా అగ్రిమెంట్ ప్రకారం మనం విడిపోవడం గ్యారంటీ. దీనికే నువ్వు ఫిక్స్ అయిపో. నువ్వు ఎంత మభ్యపెట్టినా ఎన్ని కబుర్లు చెప్పినా నేను ఈ విషయంలో ఏమీ నమ్మను. నువ్వు నీ పని చూసుకో, వెళ్ళు. ఏ ఎమోషన్స్ ఏ రిలేషన్స్ లేని మీలాంటి వాళ్ళకి నేను చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఎక్కువగా మాట్లాడకుండా పని కానివ్వు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. స్వామీజీ చెప్పింది నేను నమ్ముతున్నాను. సరే నమ్ము, కానీ నీ నమ్మకాన్ని నా మీద రుద్దకు. నమ్మేసి వదిలేనండి. స్వామీజీ చెప్పింది నిజమని నిరూపిస్తాను. అలాగా, ఆల్ ది బెస్ట్. దారి ఖర్చుల కావాలంటే అడిగి తీసుకో. వాటి కోసం అయితే ఐల్ ఆల్వేస్ హెల్ప్ యూ. మీరు బోర్డు సహాయం ఏం అవసరం లేదు. అది నీ ఇష్టం. బస్సు, మన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో న్యూ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిచాం కదా, వాళ్ళు వస్తున్నారు. ఓకే, మా ఇంటర్వ్యూ ప్యానెల్లో చెప్పి మేనేజర్స్ని ఇంటర్వ్యూ తీసుకోమను. మంచి స్పార్క్ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయమని చెప్పు. ఇదంతా నువ్వే దగ్గర చూసుకో. అలాగే బాస్. పురిట్లో నీ బిడ్డ చనిపోలేదమ్మా. కదిలే కాలం ఆడుతున్న దోబూచులాటలో నీ బిడ్డ నీ నుంచి దూరం అయింది. చాలా శక్తులన్నీ కలుసుకొని నీ బిడ్డను నీ నుంచి దూరం చేసి మిమ్మల్ని కలవకుండా చేయాలని, విడదీయాలని చూస్తున్నాయి. నీ పేగు బంధాన్ని తొలగించి మిమ్మల్ని వేరు చేశారు, కానీ మీ మధ్య ప్రేమ బంధం మిమ్మల్ని కలుపుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.